ఎంపీ మీ హృదయాలను తట్టాలని దేవుడికి దేవుడికి నేను నిర్ణయించుకుంటూ ఉన్నాను. మీ తరపున దేవుడికి నిర్ణయించుకుంటూ ఉన్నాను. వాక్యము అనేది మనిషికి చాలా అవసరము. ఎంత అవసరము అంటే మనిషి పీల్చుకుంటేనే, గాలిని పీల్చుకుంటేనే మనిషి బ్రతకగలడు. అంతే విధంగా వాక్యము మనిషికి అవసరం. ఆ వాక్యము ఎంతగా మనిషిని కాపాడుతుందంటే, మనిషి ఏం లేకపోయినా పర్లేదన్నా నా మాటల వల్ల మీరు బ్రతికేస్తారని స్వయంగా దేవుడు చెప్పుకున్నారు. అదే మీకు ట్రెడిషనల్ వర్సెస్లో చెప్పుకుంటే, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ అంట. ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే ఆయన చెప్పింది ఈ లోకపు జీవిత విధానం గురించి కాదా, ఈ లోకంలో బతికే జీవనం ఏదైతే ఆహారం తీసుకుంటేనే బ్రతుకుతాము, పౌష్టికాహారం వల్ల మనం బ్రతికి బట్టగట్టగలము అనేది వంటివి గురించి ఆయన చెప్పలేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన ఎప్పుడు మాట్లాడింది ఎటర్నల్ లైఫ్ గురించి. ఆ చెప్పే విధానంలో, ఆ ప్రాసెస్లో ఆయన ఎంచుకున్న ప్రవక్తలని, ఆయన ఎంచుకున్న శాస్త్రుల్ని, ఆయన ఎంచుకున్న బోధకుల్ని చాలా డిఫరెంట్ వేలో ప్రొక్లైమ్ చేయమన్నాడు. ఎలాగో ఇప్పుడు విన్నారు కదా, యెషయా గ్రంథము 20వ అధ్యాయము, యెషయా గ్రంథంలోని 20వ అధ్యాయంలో 2వ వచనం చూడండి ఏమన్నారు. 20వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చాడు, నీవు పోయి నీ నడుము మీ డ్రెస్సింగ్ చూడండి ఒకసారి, ఇమాజిన్ చేసుకోండి. మీ నడుము మీద ఉన్న గోనె పట్ట విప్పే. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి ఎలా చెప్పినా వినటం లేదు. సో రిజంబుల్ గా నీ యొక్క క్యారెక్టర్ చూసైనా వాళ్ళు రియలైజ్ అయితే బాగుంటుంది. నువ్వు అలా వెళ్ళి చెప్పు, ఇలా ప్రవర్తించున్నాడు. ఎలాగంట, నీ నడుము మీద గోనె పెట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసి. పాదాలకు చెప్పులు లేకుండా వెళ్ళగలవా? ఇప్పుడంటే అన్ని సిమెంట్ రోడ్లు, రహదారులు అన్నీ అయిపోయాయి. అప్పట్లో జోళ్ళు లేకుండా ఉండటం అవసరం? అసలు నడవడానికి అవుతుందా? దేవుడు చెప్పాడు, నీ జోళ్ళు తీసే, నీ ఒంటి మీద ఉన్న గోనె పట్టను తీసే. అంటే అప్పుడున్న గోనె పట్టాన్ని ఎందుకు యూజ్ చేశారంటే, అప్పటికే వాళ్ళకి చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకి మీరు పట్టబడతారు, మీరు నా మాట వినటం లేదు. సో యెషయాను వెళ్ళి ఇలా గోనె పట్ట కట్టుకొని వాళ్ళ గురించి ప్రలాపించి, ఎందుకు మీ డ్రెస్సింగ్ చేసుకొని ఎవరన్నా అడిగితే చెప్పు, మీరు కూడా ఇలాగే పట్టబడతారు, మీ వస్త్రాలు కాదు, మీరు గోనె పట్టలు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది, మీరు శత్రు దేశానికి మీరు లొంగిపోవాల్సి వస్తుందని వినేవాడు లేదు, పట్టించుకునేవాడు లేడు. అందుకని ఇంకొక అనదర్ వర్షంలో చెప్పాడు, అందుకు అతడు అలాగూ చేసి దిగంబరి అయి. అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా దిగంబరిగా బట్టలు లేకుండా ఉంటే వాడు దేవుడి మాట వినగలుగుతాడా? కానీ ఇశ్రాయేలీయులకి వెళ్ళి ఇలా చెప్పు అన్నాడు. దేవుడు వే ఆఫ్ ప్రొక్లైమ్ చేయమన్న విధానం యెషయా గారిని చాలా కఠినమైనది. జోళ్ళు లేక దిగంబరి నడువు అన్నాడు. పైగా ఎందుకు నాయన అంటే, ఎందుకంటే 3వ వచనంలో చెప్తున్నాడు, సూచనగా సాదృశ్యంగా. ఎవరికి సూచనగా? నేను ఏదైతే జరుగుతుందంటానో, ఏదైతే జరిగింది అని చెప్తానో, మీరు ఎలా అయిపోతారో శత్రు దేశానికి, ఎలా కొనిపోబడతారో శత్రు దేశానికి అనేది నేను ముందే యెషయా ద్వారా చెప్పిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దిగంబరిగా, చెప్పులు లేకుండా ఎన్ని సంవత్సరాలు? 3వ వచనంలో 3 సంవత్సరాలు ఇలా ప్రకటించమన్నారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మన సుఖాన్ని కోరుకుంటాం, మన యొక్క విధి విధానాలు మార్చేసుకుంటాం, కానీ ఇలా చెప్పమని ఇప్పుడు అనట్లా. కానీ ఇంకొక మాట అంటున్నాడు, ఎందుకు చెప్పమంటే, ఏంటి నాయన ఎందుకు సాదృశ్యంగా చెప్పమన్నావు అంటే, 4వ వచనం అంటాడు, పిన్నలు గాని పెద్దలు గాని దిగంబరులుగాను, అదే సూచనగాను సాదృశ్యంగాను అంటే చెప్తున్నాడు. ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ దిగంబరులుగా చెప్పులు లేకుండా పట్టుకొని పోబడతారు. అలా పోబడతారని వాళ్ళకి భయం కలిగితే నేను వాళ్ళని రక్షిస్తానని నువ్వు ముందే ఇలాగుండు, దిగంబరిగా చెప్పులు లేకుండా. యెషయా అలా ఉంటావా? ఉంటారంటే 3 సంవత్సరాలు అలాగే ఉన్నాడట. ఏమన్నా మారారా ఇశ్రాయేలీయులు? మారలేదు. అందుకనే
వాళ్ళు దేన్ని నమ్ముకున్నారంటే ఎందుకు మారరు అని ముందే చెప్తున్నా చూడండి. వాళ్ళు నమ్ముకున్న కూషీల గురించి, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఈజిప్షియన్స్ ఐగుప్తీయుల గురించి, ఈజిప్షియన్ సివిలైజేషన్ నుంచే మనకు కూడా సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అందుకని ఈజిప్షియన్లు ఎవరైతే ఏ యొక్క విగ్రహారాధన అయితే చేశారో అదే ఇండోస్ వ్యాలీ సివిలైజేషన్ కంటిన్యూ చేసింది. అందుకే ఇక్కడ ఆయన మెన్షన్ చేశాడు, ఐగుప్తుల గురించి విస్మయం ఉంది, సిగ్గుపడతారు. అందుకనే నువ్వు వెళ్ళి ఇలా ప్రకటన చెయ్యి, ఇలా సువార్తను ప్రకటించు అంటే, ఎందుకు నాయన నన్నెందుకు నాయన ఎలా ఎంచుకున్నా? ఏదో 4 మాటలు చెప్పమంటే చెప్తాను, కానీ వినకపోతే నన్నెందుకు సూచనగా చేస్తాను? యెషయా గారు ఏమన్నారు? అతి పెద్ద ప్రవక్త కదండి. అందులో ఇలాంటి ఇంకో ప్రవక్త కూడా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4వ అధ్యాయము 5వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు వారి దోషమును భరించాలి. యెహెజ్కేలు భరిస్తాను నాయన, 4 దెబ్బలు తింటాను, అక్కడ వరకు ఓకే. కానీ నువ్వేం చెప్పావు, ఏం చేసావు? వారి దోషము చేసిన సంవత్సరముల చొప్పున నీకు 390 దినాలు నిర్ణయించాను. అంటే ప్రజల పక్షాన నీకు భారాన్ని ఇస్తున్నాను. దానికి నేనేం చేయాలయ్యా అంటే, ముందు 4వ వచనంలో ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇశ్రాయేలీ దోషము దాని మీద మోపాలి. ఎన్ని దినాలు నువ్వు ఎడమ వైపు తిరిగి పడుకుంటావో అన్ని దినాలు వారి దోషాన్ని భరిస్తాను. ఈ రోజుల్లో ఏంటి నేను వాళ్ళ కోసం, నీ కోసం నియమంగా నిష్టగా నేను బ్రతుకుతున్నాను కదా, నేను నిన్ను సంతోష పెడుతున్నాను కదా, నీ మాట చెప్పు వింటున్నాను కదా. కాదు, నేను ఎలాగైతే ప్రాణం పెట్టానో నువ్వు కూడా అలాగే ప్రాణం పెట్ట బద్ధుడమై ఉన్నామని బ్రదర్ రాశారు కదా, జీసస్ గారి బ్రదరు. ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. నమ్ముకుంటే సరిపోదు. ప్రవక్తలు, మన ముందున్నటువంటి ప్రవక్తలు ఒక వ్యక్తి కోసం కాదు, ఒక సమూహం కోసం వారు తీసుకున్న నిర్ణయాలు. అందుకని ఈ మాట ఎన్నో వచనంలో ఉంటుందంటే, 8వ వచనంలో ఎన్ని రోజులు పడుకోవాలి, పడుకుంటే ఏమైంది, తిరుగుతాను. ఎడమవైపు తిరిగి పడుకున్నాను, నిద్రలో కుడివైపు తిరగడం ఏమంత పని కాదు. 8వ వచనంలో అంటాడు, పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నువ్వు రెండో ప్రక్కన తిరగక అదే పాటున ఉండునట్లు నేను నిన్ను కట్లతో బంధించేస్తాను. ఇలాంటి సువార్త ఎక్కడన్నా విన్నారా? బైబిల్లోనే రాయబడింది. ఒక సమూహం కోసం, అసలు మాట వినని సమూహం కోసం నువ్వు ఎలా ఉంటావో చూడు. సువార్తను ఎలా ప్రకటిస్తావో అంటే, ఎడం వైపు తిరిగి ఉంటే వాళ్ళ దోషాన్ని భరిస్తావు. అలాగే అంటాడు 6వ వచనంలో అంటాడు, ఆ దినములు గడిచిన తర్వాత, ఏ 380 దినాలు గడిచిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, కుడి ప్రక్కన పడుకుంటే మళ్ళీ 40 దినాలు యూదా వారి కోసం భరించాలి. వాళ్ళ కోసం నేను భరించడం ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది ఇదే. దేవుడు ఎవరిని ఎంతగా ప్రేమించాడు అంటే, ఎదుట ఉన్న ఆ జనాంగం, మారని జనాంగం కోసం నచ్చిన మెచ్చిన సేవకుల్ని మరింత కఠినంగా సూచనగా ఉంచాడు. మీకు అర్థమవుతుంది నా మాట ఏమన్నా? ఎంత సూచనగా అంటే, దిగంబరిగా జోడు లేక ఒక మహాప్రవక్తని, ఇంకొక ప్రవక్తని ఎడమవైపు తిరిగి ఒక 40 దినాలు, కుడివైపు తిరిగి 380 దినాలు పడుకోనుండు. అంతేకాదు, మీకు ఇంకా ఘోరమైన విషయం చెప్పాడు చూడండి. నువ్వు 9వ వచనంలో మీరు షాకింగ్ అయ్యే విషయం ఉంటుంది. నువ్వు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో వేసి నీ ఆ ప్రక్క మీద పడుకునే దినాలలో లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొని తినాలి. 390 దినాలు నువ్వు ఇలాగే భోజనం చేయాలి. ఇంకొక మాట ఉంటుందండి, తూనికతో
తూనిక ప్రకారము దినమొక్కటి 20 తులాల చొప్పున ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ నువ్వు తీసుకోవాలి. పైగా దాన్ని అన్నాడు నీళ్ళు ఎలా తీసుకోవాలి కూడా చెప్పాడు. అరపడి చొప్పున అంటే దాదాపు దానిలో 5.5 లీటర్లు పడతాయంట. ఆ మగ్స్ మనం ఇప్పుడు ఎలా మగ్స్ యూజ్ చేస్తున్నామో ఇస్రాయేల్ వాడుకునే టిన్లో 5.5 లీటర్లు మాత్రం తాగాలంట. కంపల్సరీగా తాగాలి. ఇది ఒక వ్రతం లాగా చేశాడు చూడండి యేసుకేలు. పైగా ఈ 12వ వచనంలో ఘోరమైన మాట ఉంటుంది చూడండి, నా అసహించుకునే మాట. ఎవర అపరములు చేసి వారు చూస్తుండగా, ఎవరు ఆ యోధా వారు ఇశ్రాయేలీయులు వారు చూస్తుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చుకుని తిను. ఎంత షాకింగ్ చూడండి. ఏ విధంగా చెప్పించాడో చూడండి, బుద్ధి వస్తుందేమో అని. మారారా? మనుషులను బట్టి అతిశయించడం నేర్చుకున్నారు. వింటేనే మనకి అంత అసహ్యమైంది, వింటేనే ఇలాంటి పరిచర్యలు చేయగలమా అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది కష్టపడటం మానేశారు, కష్టపడి చెప్పేవారిని పట్టించుకోవడం మానేశారు. కాబట్టి మీకు చెబుతున్నాను ఏంటంటే, యేసుకేలు గారు కానీ యెషయా గారు కానీ వారి జీవన విధానాల్లో, వాళ్ళ ప్రమాణాల్లో వారు దేవుడు ఏం చెప్తే అలా చేశారు. మీరు అసలు దేవుడు మాట వింటున్నారా? అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమును విలువక ఉండిన ఎడల, జ్ఞానమును విలువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షించు. ఇప్పుడేంటి, ప్రేమిస్తే చంపేయటం తెలుస్తుంది కదా, ట్రెండ్ నడుస్తుంది కదా. కానీ ప్రేమిస్తే రక్షించే ప్రేమను వెతికారు ఎప్పుడైనా? ప్రవక్తలు ప్రకటించిన విధానము అప్పుడు కూడా ఆయన వెళ్ళి చెప్పమన్నాడు, ఇప్పుడు వెళ్ళి చెప్పమన్నాడు. అందుకని ఎలా చెప్పమన్నాడు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం. పెందల కాడని ఎవరంటైనా పెందల కాడ లేచింది చదవండి. లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ ఎవరు పెందల కాడ వేస్తున్నారు? మనం పెందల కాడ లేకమంటే నేను అంత లేట్ అయిందో తెలుసా, రాత్రి అంత లేట్ అయిందో తెలుసా. మీకు తెలియదు ఏంటంటే, ఆయన సెలవీయందే భూమి నుంచి, కాస్మాలజీ నుంచి, గ్రహాలు కానీ గెలాక్సీలో ఏది తిరగదు తెలుసా. ఆయన మళ్ళీ ఫుడ్ పెట్టాలి, వర్షానికి ఆజ్ఞ ఇవ్వాలి, అగాధ స్థలంలో నుంచి గాలిని పంపించాలి. అంత బిజీ షెడ్యూల్. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంట? మనిషి గురించి ఆలోచించి పెందల కడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకే పంపుచు ఎందుకు పంపుతున్నానైనా? ప్రతి వాడు నా దుర్మార్గత ఏంటో తెలుసుకోవాలి. దేవుని కోసం బ్రతికేనా ఆక్సిజన్ తప్పును పోయే మన జీవితం. అందుకే ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఇంటికి వెళ్ళి చదవండి. నాసికారంధ్రంలో గాలి ఉన్నాడిని చూసి భయపడతావేంటి నువ్వు? ఆ నాసికారంధ్రంలో గాలి ఊదిని వాడిని నేను కదా, వాడిని చూసి భయపడతారండి మీరు? ఆ నాసికారంధ్రంలో ఉన్న ఆ గాలి ఉన్న నరుడికి కాదు నువ్వు భయపడాల్సింది. ఎవరికైతే ఆ గాలిని ఇచ్చేస్తున్నాను ఉచితంగా, ఎవరికైతే ఉచితంగా ఆహారాన్ని ఇచ్చేస్తున్నానో అతను ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనుష్య జాతిని ప్రేమిస్తున్నాడు. ఆ మనుష్య జాతి ఎలా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. అందుకే ఆయనే పెందల కడ లేచి నీ దుర్మార్గతను విడిచి నీ క్రియలను చక్కపరుచుకొని ఎడలా. ఇది దేవుని ఘోష. ఎందుకైనా నీకు నిద్ర పట్టట్లేదు, పెందల కడ ఎందుకు లేచావంటే దుర్మార్గతతో ఉన్నారు, వాళ్ళ క్రియలు ఏం బాగోలేదు, చక్కపరుచుకోవాలని. నేను స్వయంగా వస్తే వాళ్ళు బ్రతకలేరు గనక, నరమాతృలు గనక వారి వంటి శరీరాలు కలిగిన వారైన ప్రవక్తలనే వారి యొద్దకి పంపుతూ ఉన్నాను.
పంపుతూ మీ క్రియలను చక్కపరచుకోండి అని చెబితే మీరేం చేశారో తెలుసా? అన్య దేవతలు అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోమాకండి. అన్యులు పూజించే దేవతల దగ్గరికి వెళ్ళకండి. ధనాపేక్ష, విగ్రహారాధన, ధనము ఆశించడం తప్పు కాదు. మీరు ధనం వెంటే పరిగెడుతున్నారు. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడము. మీకు దేవుడు కావాలా, ధనం కావాలా? దేవుడు కావాలనుకుంటే ధనము ఎంతవరకు అవసరమో మీకు అక్కరగా ఉన్నవేంటో నాకు తెలుసు. కబుర్లు చెప్పకు, మాకు చాలా ధనంతో పని ఉంది అనే వాళ్ళకి మీకు ఒక నమస్కారం. మీకు ఈ మాటలు తగవు, చల్లవు, పడవు, ఇష్టపడవు. కానీ దేవుణ్ణి అమితంగా ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మాత్రమే ఈ మాటలు. ఆయన సంకల్పంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఈ మాట నీకు బిట్టరగా అనిపించదు. దేవుడు ధనమును కోరుకోకండి. ఏం అవసరం ఉన్నాయో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నాడు. నువ్వేమంటున్నావంటే నిన్ను కాదు నాయన, నా స్వతహాగా నేను పోషించుకోగలను అని నువ్వు చెప్పటం వల్లే దేవుడు విసిగిపోయాడు. నీ క్రియ చెడ్డదైపోయింది. అందుకే ఏమంటున్నాడు? నీవు అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడల నేను మీకు మీ పితరులకు ఇచ్చిన. ఏమి ఇచ్చాడండి మనకి, మన పితరులకి? ఇశ్రాయేలుకి అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమిచ్చాడు? ఏ దేశానికి స్వాస్థ్యంగా తీసుకెళ్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దాన్ని ఏమన్నారు? పాలస్తీన్ కదా తీసుకెళ్తానన్నాడు. మనల్నైతే ఎక్కడికి? పరలోకం. ఇది చూసామా? చూడలేదు. చూడని మీకు విశ్వాసంతో కనుక నమ్మకం కలిగి ఉంటే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు అని ప్రకటింపచేసి తిని. అది అండర్లైన్ చేసుకోండి. మీరు మీ పితరులతో చేయబడిన వాగ్దాన దేశంలో, ఆ పరలోకంలో ఉంటారు అనేదాన్ని నేను ప్రకటింపచేసి తిని. కానీ ఇదంతా ట్రాష్ అని మీరు నమ్మలేదు. కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిది. ఇదండి దేవుడి బాధ. ఎందుకయ్యా యెషయా గారిని అలా పంపావు అంటే సూచనగా, ఇంకెలాగా సూచనగా ఉంచాడట, మహత్కార్యముగా ఉంచాడట. ఇంకొక మాట ఇదే ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 7వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 24వ వచనం. మళ్ళీ దేవుడు అంత కష్టపడి పెద్దల కడని పంపిస్తే, అయితే వారు మాటలు 23వ వచనంలోనేనండి. సరే 24 వారు వినకపోయిరి, చెవి యొగ్గక ఉండిరి, ముందుకు సాగక. సరేనా, నువ్వు చెప్పినట్టే వింటాం. మేము లోకపరమైన దేన్ని ఆశించాం. నువ్వు ఇస్తానన్నావు, చేస్తానన్నావు, నువ్వు చేసిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. నేను సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి, కానీ నువ్వు ఆకలి కొనుగోలు నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ముందుకు సాగుతానని లేదంట. ముందుకు సాగక ఏం చేశారట? వెనుక తీయచ్చు తమ ఆలోచనను బట్టి. ఇది ఏంటి దేవుడికి బాగా కష్టం అనిపించింది ఏంటంటే, నీ సొంత ఆలోచనతో దేవుడు చెప్పింది ఏంటో వినకుండా, ముందుకు సాగకుండా వెనకకు వేసి తమ దుష్ట హృదయ కాఠిన్యము. ఇది మనుషులందరిలో మనం చూస్తున్నాం. ఇది తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించుచు వచ్చిరి. వారు మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చి దినము మొదలుకొని నేటి వరకు మీకు వెనదీచు వచ్చిన వారే కానీ నేను అనుదినము పెద్దల కడనే లేచి ప్రవక్తలనైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చాను. ఇదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. అప్పుడు ఇర్మియా కాలంలో రిపీట్ అయింది, యెహెజ్కేలు కాలంలో రిపీట్ అయింది, యెషయా గారి కాలంలో కూడా రిపీట్ అయింది. మళ్ళీ దేవుని మాట విషయాన్ని చాలా మంది ఒప్పుకోవడం లేదు, అంగీకరించడం లేదు. దేవుని యొక్క మాట విషయాలలో మిమ్మల్ని మీరు మార్చుకోవడం లేదు.
దేవుడు మీకు చెబుతున్నది ఏంటి అంటే, నా మాటలు వినకుండా, నన్ను అంగీకరించకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్లే, మీ హృదయపు యొక్క కాఠిన్యం వల్లే మీరు ఇలా అయిపోయారు. మీకు శిక్ష తప్పదు అని దేవుడు అంటున్నాడు. మీకు శిక్ష తప్పదు అంటున్నాడు. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం చూడండి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపించాను. ఎవరిని పంపించాడంట? మీ యొద్దకి ప్రవక్తలని, జ్ఞానులని, శాస్త్రులని పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపేశారు, కొందరిని సిలువ వేశారు, మరికొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి వెలుపలకి. ఎవరినంటండి? దేవుడు పెందల కడనే లేపి ప్రవక్తలని పంపిస్తే మనుషులు చేసిన విధానం, మనుషులు ట్రీట్ చేసిన విధానం దేవుడు ముందే చెప్తున్నాడు. మీరు ఇలా చేశారు, ఇదిగో గుర్తు పెట్టుకోండి, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపేశారే ప్రవక్తలనే కానీ, శాస్త్రులనే కానీ, ఆ భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదకి వచ్చేస్తుంది. పైగా ఇవన్నీ ఈ తరంలోనే జరిగిపోతాయి. ఇవన్నీ ఈ తరంలోనే జరిగిపోతాయని బైబిల్ చెప్తుంది. మీరు ఏం మార్చుకుంటున్నారైతే? భక్తి విధానంలో మీ హృదయపు ఆలోచనలు మార్చుకుంటున్నారా లేదా? ఇదే దేవుడు అడుగుతున్నాడు. హృదయపు ఆలోచన మారకుండా హృదయ కాఠిన్య ప్రకారం మీ జీవితం సాగితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటున్నాడు. అందుకనే ఏం చేశారో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. 17వ అధ్యాయము 4వ వచనం. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించారు. ఏంటంటే దేవునికి ఆయన నిత్యము మన అందరి ఎడల వాత్సల్యమును పెంచుకుంటుంటే మనుషులు ఏం చేశారట? వాళ్ళ క్రియల వలన, వారి మాటల వలన, వారి ప్రవర్తన వలన, వాళ్ళ ఆలోచన వలన, వాళ్ళ హృదయ కాఠిన్యం వల్ల నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించారు అని దేవుడు స్వయంగా చెప్పుకుంటున్నాడు. అందుకని యెషయా గ్రంథంలోనే 30వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము, జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రవర్తించే విధానం దేవుడు చూస్తూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఆయనకి ఆయాసకరంగా అసలు ఉండదు. 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానము. ఏ రాజుతోనైనా మాకు పని అయిపోతుంది అని మీరు ఆలోచిస్తున్నారా? అది మీకు అవమానం. ఎందుకంటే ఆ పరమ దేవుణ్ణి నేను మీకున్నాను కదా, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను కదా. ఐగుప్తు నీడ శరణజొచ్చుదాంలే అనుకుంటే అది మీకే సిగ్గు. ఎందుకంటే అన్నిటిని మించిన రాజులని మించిన వాడను నేను. నన్ను మీరు శరణుజొచ్చాలి. నన్ను మీరు బలముగా ఎంచుకోవాలి. అలా చేయకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు అంటే ఖచ్చితంగా దాని పెనాల్టీ మీరు తీసుకుంటారు. దేవుని తరపు నుంచి నేను మిక్కిలిగా మిమ్మల్ని బ్రతిమలాడి చెప్పుకుంటున్నాను ఏంటంటే, మీ మీదకి ఉగ్రత రాబోతుంది. మీ హృదయ కాఠిన్యము, మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే, ఎట్లాగైతే యెషయా గారిని కానీ, యెహెజ్కేలు గారు కానీ అవమానం పొందించి మీకు బుద్ధి రావాలని చెప్పించిన మీ హృదయ కాఠిన్యం వల్ల మీరు దుష్టత్వాన్ని పెంపొందించుకొని మారటం లేదో, మీ మీదకి శిక్ష రాబోతుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఇది గొప్ప రక్షణ. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ చాయిస్ని మీరు తీసుకోండి అని చెప్తున్నాడు. అందుకే 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనంలో
లోకమంతా ఏమనుకుంటుందంట, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది, చాలు ఇక భయమేమీ లేదు మనకి అనుకుంటున్నప్పుడు ఇదే ప్రవక్తలను పంపించి ఇదే దేవుని మాటను మీకు చెప్తున్నాడు. మీరు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుంటున్న మీకు నేను చెప్తుంది ఏంటంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా, ఇది చెప్పటానికేనండి దేవుడు ఎన్నో విధాలుగా ప్రవక్తలని ఇప్పుడు మీకు దేవుని మాటలు చెప్పించేవారిని మీకు ఎందుకు మీ ఎదుటికి తీసుకువస్తున్నాడంటే, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎలా అంటే నీకు తెలిసినట్టు కాదు, ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక మీరెవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని కొంతమంది అయినా ఆయన వైపు తిరగాలని ఆశతో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఈ మాటతో చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకోవాలి అంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండా ఉండాలి. ధరించుకొనుటకు నీవు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు. ఏం కలగాలి నీకు? నీకు ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి నిజాన్ని నమ్మనీయకుండా నిన్ను మోసం చేస్తుంది కనుక నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కో. అప్పుడే నీకు రక్షణ. ఆ రక్షణ నీకు ఎవ్వరూ ఇవ్వలేనిది. ఆ రక్షణను నువ్వు గుర్తు చేసుకుంటూ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రక్షణకి నేను చేసిన త్యాగం ఏమిటంటే నా సొంత కుమారుని ఇవ్వటమే. ఆయన చేసిన త్యాగం ఏమిటో తెలుసా? అందరి గురించి ప్రకటిస్తూ, అందరి గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ఎవరిని పంపిస్తున్నాను? ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? అందుకే 37వ వచనం చదువు. 37వ వచనం. ఎంతమంది నీ యొద్దకు పంపుతూ వచ్చాను, నువ్వేంటి వినటం లేదు. నీ ఆలోచనతో నువ్వు తెచ్చిపెట్టుకుందేంటో తెలుసా? నీ హృదయ కాఠిన్యము. ఈ మాట నీకు తెలుస్తుంది, నువ్వు కాఠిన్యం నేర్చుకున్నావని, నీకు దేవుని మాట వంట పట్టడం లేదని నాకు అర్థమైపోయింది. సో నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. యేసు ప్రభువారు ఏం చెప్పేశారో చూడండి. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో నేను అలా చేర్చుకొనడానికి నా పిల్లల్ని, ప్రవక్తల్ని, శాస్త్రుల్ని పంపితే ఎన్నో వాళ్ళు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి నీ లైఫ్ ఎన్ని ఇయర్స్ అన్నిసార్లు నేను ప్రకటించుచు పెందల కడ నేను లేచి నీ యొద్దకు పంపిస్తే వారి మాట నీకు విననొల్లక పోయావు కనుక ఇదిగో నీ ఇల్లు విడవబడింది. మనమే ఆయన ఇల్లు. నీ ఇల్లు నీకు విడవబడితే నీ గతి ఏమవుతుందో చూసుకో. ఈ శరీరం నీవు ఆయన మాట వినకుండా వదిలేస్తే నీ పరిస్థితి ఏంటో చూసుకో. నీకు ఆయన ఇచ్చిన ఛాన్స్ని వినియోగించుకోవడమే నీ తెలివి. అదే నిన్ను రక్షిస్తుంది. ఎన్ని చెప్పినా ఆయన మాటను వినను, నా హృదయ కాఠిన్యమును బట్టి నేను ప్రవర్తిస్తానంటే ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆ రోజు నువ్వు ఏ సహాయము పొందుకోలేని దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు. అలా వెళ్లకుండా ఉండటానికే దేవుని స్వరం నీకు వినపడుతుంది కనుక ఖచ్చితంగా ఆయన మాటని అంగీకరించడానికి ప్రయత్నించు, ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. ఇదే దేవుని వాక్కు. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించి ఆయన ఓపిక మీ మీద ఎల్లప్పుడూ ఉండుగాక. తండ్రి, మీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితం ఏర్పాటు నాయన, కానీ మేము నాసికరంలో హృదయం వాయువు కలిగిన వారమైనా, మేమేదో గొప్పవారం అనుకుంటూ మమ్మల్ని మేమే హెచ్చించుకుంటూ నాయన మా జీవితం అంతా గొప్ప దర్భం కలిగి బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం.
మేము కూడా ఈ రాజ్యాలని ఈ రాజుని నమ్ముకోకూడదు అని మాకు గుర్తు చేశారు. మేము ఎలా బ్రతకాలో నాయన, ఏ విధంగా బ్రతికితే నీకు ఇష్టమై ఉంటామో నాయన మాకు తెలియజేశారు. నీ మాట విన్న ఎస్కేల్ గారిని, ఇర్మియా గారిని మాకు జ్ఞాపకం చేశారు. పరిస్థితులు ఎంత కఠినమైనా ప్రభు నీ గురించి చెప్పాలి అనేది నాయన నీ యొక్క ఉద్దేశం కనుక నాయన ప్రవక్తలను పంపినా నాయన మరి కోడు తన రెక్కల కింద తన బిడ్డల్ని కాచుకోవడానికి చూడటానికి ఎన్ని మార్లు ప్రయత్నించినా వాడు వల్లలేకపోయారు. అదే పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ తండ్రి నిన్ను నాయన నువ్వు మమ్మల్ని ఎంచుకున్నావు, వారిని మార్చాలి నాయన. వారును నీ బిడ్డలే కనుక వారి పట్ల మీరు నాయన మరింత దయ కలిగి ఉండండి నాయన. మరింత సమయం ఇవ్వండి నాయన. నీ వాక్యం పట్టుకుంటే అదే రక్షిస్తుంది కనుక ఆయన యుగ సంబంధమైన దేవత నుంచి వారిని విడిపించి ప్రతి ఒక్కరూ నాయన నీ కొడుకు యొక్క నీ కుమారుని యొక్క త్యాగము, ప్రథమ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బలలో చేతులు వేస్తుండగా నాయన మేమందరము మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకుంటూ మమ్మల్ని మరింతగా నీకు సమర్పించుకొని నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.